జనాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అది చూసి ఫీల్ అయ్యేవాడికి మనం పెద్ద చూడడం పట్టించుకోం. ఏం జెన్యూనిటీ అనేది మనకు తెలుసు. అదే అవును. తనుజ సీరియల్స్ వరకు మేము చూస్తే అమ్మాయి అమ్మాయి చాలా సాఫ్ట్, అసలు మాటే మాట్లాడదు అన్నట్టు అనుకున్నాం. హౌస్లో అసలు ఈమెనా మేము ఇలా అనుకున్నది, ఏంట్రా అరుపులు ఏంట్రా అన్నట్టు. రియాలిటీలో అలాగే ఉండేది. నేను పెద్ద టచ్ లేదు నాకు. హరిత వాళ్ళు సెట్కి అది నేను పెద్ద అప్పుడప్పుడు వెళ్ళేవాడిని, కానీ నేనేంటంటే ఆవిడతో వర్క్ చేయలేదు. హరిత వాళ్ళు ఇన్నేళ్ళు వర్క్ చేశారు కాబట్టి. ఇప్పుడు మీరున్నారు, మీతో పాటు ఒక యాంకరు వెళ్ళి ఒక బిగ్ బాస్కి వెళ్ళింది, మీరు సపోర్ట్ చేయరు? డెఫినెట్గా చేస్తాం యాజ్ అ యాక్టర్. మాతో పాటు చేసిన అమ్మాయి, మాతో పాటు ఉన్న అమ్మాయి ఎవరైనా సరే చేస్తారు. ఇది కామన్, ఇది అందరు సైకాలజీ అట్లానే ఉంటుంది. మనకు తెలుసున్న వాళ్ళు మనం సపోర్ట్ చేసుకుంటాం. అట్లానే సేమ్ ట్రోల్ చేసే వాళ్ళకి ఏముందమ్మా, వాళ్ళు చేసుకుంటాం. అసలు అట్లా మనం పట్టించుకోకూడదు, కేర్ కూడా చేయం, చూడడం కూడా చూడం మేము. ఇది ఏదో అసలు మనం వీడియో మనం ఒక మంచి మనసుతో మనం తెలుసున్న అమ్మాయి వెళ్ళింది, అమ్మ మీకు తెలుసున్న అమ్మాయి మీరు వచ్చి ఒక మాట మాట్లాడతారంటే డెఫినెట్గా వెళ్తాం. అదే. అండ్ సార్ ఇంకొకటి అన్నారు కదా, మేడమ్ ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు, ఇంటర్వ్యూస్, మీరు ఇక్కడ ఉన్నారు అని. ప్రజెంట్ బయట సిచ్యువేషన్స్ మీరు చూస్తూ ఉంటారు, రిలేషన్షిప్స్ చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా లేకపోతే గొడవలైనా పేషెన్స్ అనేది లేక డివోర్స్ ఇచ్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. బట్ మేడం అక్కడ ఉన్నా, మీరు ఇక్కడ ఉన్నా, దట్ కంపాటబిలిటీ అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్. సో పర్ఫెక్ట్ కపుల్ అంటే ఎలా ఉండాలి, బేసిక్గా ఏముంటే బాగుంటుంది అంటారు? అంటేనే ఇప్పుడు ఇంట్లో ఉన్న అన్నదమ్ములే ఒక ముగ్గురు అన్నయ్యలు, ముగ్గురు తమ్ముళ్ళు, ఒక లేకపోతే ఇద్దరు అన్నదమ్ములు ఉంటేనే వాళ్ళకి పడదు. ఒకే అమ్మ కడుపు పుట్టి ఇద్దరూ ఒకే ఇంట్లో పెరిగి చిన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళు. ఒక అమ్మాయి కొత్తగా మనతో వచ్చి చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే పెళ్ళి అనేది ఒక కొత్త అమ్మాయి తనకి మనం నచ్చపోవచ్చు, మనకి తను నచ్చపోవచ్చు అన్ని విషయాలు. అంతెందుకండి, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చి ఒక అమ్మాయి మనతో బిగ్ బాస్లో 100 రోజులు ఉంటేనే ఇబ్బంది పడుతున్నారు. బిగ్ బాస్ ఒక లైఫ్ ఎగ్జాంపుల్ నిజం చెప్పాలంటే. పెళ్ళి అయిన ఒక దీంతో ఇద్దరు సడన్గా తీసుకొచ్చి ఒక ఇంట్లో పెట్టేస్తారు, ఏళ్ల తరబడి కాపురాలు చేయాలి, ఏళ్ల తరబడి ఉండాలి. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇది మన లైఫ్ ఇది అనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈగోలకి వెళితే ఎక్కడన్నా ప్రాబ్లం, ఎనీవేర్ ఈగోకి వెళ్ళకూడదు. మీ ఇద్దరం మాకేం లేదు, మీ ఇద్దరం ఫ్రెండ్లీగా నార్మల్గా ఉంటాం.